ಸಮಸ್ತ ವೀಕ್ಷಕರಿಗಂತ ನಮಸ್ಕಾరం. ఇయాల 12 రాశి చక్రాలు ఏ గ్రహము ఎక్కడ కూర్చుంటే బాగుంటుంది అని చూద్దాం. ప్రస్తుతానికి మేష రాశి వాళ్ళు మేష లగ్నములో కుజుడు కూర్చున్నారంటే మహాన్ వ్యక్తిత్వం అవుతుంది. మళ్ళీ ఆయన నౌకరి కానీ మళ్ళీ విదేశాలు మంచి ఉద్యోగం కానీ దొరకాలంటే మేషరాశి వారికి లగ్నములో మంగళగ్రహము కూర్చాల్సిందే. అప్పుడు వాళ్ళు విదేశములు వేరే వేరే రకంగా ఐడియా తీసుకుని మంచి పొజిషన్కి వెళ్ళిపోతారు. మంగళగ్రహము కుజగ్రహుడు ఉన్నాడు కదా, మేషరాశిలో బలిష్టం ఇస్తారు, సొంత పొలము లగ్నములు ఇస్తారు. అటువంటి జాతక వారు విదేశములు మంచి ప్రాపర్టీ కొనేస్తారు. మళ్ళీ ఇండియాకి వచ్చి కూడా మంచి వేరే వేరే విధానంలో బిజినెస్ చేస్తారు, హై పొజిషన్ ఉంటాయి. ఆయన జాతకం ప్రకారంగా అద్భుతంగా విన్ అవుతారు. రెండోది వచ్చి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళు శుక్రుడు చంద్రములున్న లగ్నములున్న శుక్రగ్రహము బాగానే చూడడం ఉంటే వాళ్ళు రాజకీయంలో అతి మేధావి అయిపోతారు. మళ్ళీ మంచి సినీ నటులు అయిపోతారు. ఎందుకంటే శుక్రగ్రహము అటువంటి మంచి ఫలితాలు ఇస్తుంది. అటువంటి మంచి ఫలితాలు ఇచ్చే శుక్రగ్రహుడు వృషభ రాశిలో స్వస్థాములు ఉంటే మంచి ప్రొడ్యూసర్ అయిపోతారు. డబ్బే డబ్బు. ఆ శ్రీమన్ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం కలుస్తుంది, మహాలక్ష్మి కటాక్షం దొరుకుతుంది. అటువంటి మేధావిగుడు వృషభ రాశి వృషభ లగ్న చంద్రములు ఉన్నప్పుడు శుక్రమును మంచి పొజిషన్లు ఉంటారని మా ప్రెడిక్షన్. మిథున రాశి వారికి బుధగ్రహుడు స్వస్థానములు ఉండాలి, లగ్నములు ఉండాలి. ఆ బుధుడు బుద్ధికారక గ్రహము, బుద్ధివంత గ్రహము. ఇటువంటి గ్రహము మన స్వస్థానములు ఉంటే ఎటువంటి ఉద్యోగులైనా మనము విన్ అయిపోతారు. ఐఏఎస్ ఐపీఎస్ నీట్ కోచింగ్లో డాక్టరు ఎవరైనా ఉన్నారంటే బుధగ్రహుడు ముందు లగ్నములు చంద్రములు ఉండాలి. బుధగ్రహ బుద్ధికారకం, జ్ఞానవంతుడి గ్రహం. ఇలాగాయి అతి మేధావిత్వం మెరగాలంటే బుధగ్రహుడు మనది ఫలితం దొరకాలి. ఇంకా కర్కాటక రాశిలో చంద్రుడు స్వస్థములు ఉన్నారంటే ఎంత ఆనందమో, ఎంత ప్రశాంతతో. చూసిన వాళ్ళు అంటారు ఎంత రూపవంతుడు ఉన్నారు ఈయన, ఎంత రూపవంతుడు ఉన్నాడు ఈ అమ్మాయి. ఎందుకంటే చంద్రుడు కర్కాటక రాశి స్వస్థానములు చంద్ర ఉండే రకం కూర్చున్నారంటే అద్భుతమైన ఆనందం ఉంటుంది, రూపం ఉంటుంది, శాంతి ఉంటుంది. అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మెయిన్ పాజిటివ్ అఫర్మేషన్లో పాజిటివ్ ఎనర్జీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సింహరాశి వారికి సూర్యుడు స్వస్థానంలో ఉన్నారంటే ఆయన మంచి కెప్టెన్, మంచి పొజిషన్. ఏ రంగములైనా ఆయనే ముందుకుంటారు. సింహముల అధిపతి సూర్యుడు, సూర్య భగవాను బెళకు. ఆయన బెళకు ఇచ్చారంటే మనకి అన్నీ పాజిటివ్ అయిపోతుంది. అటువంటి సింహరాశి వారికి ఒక గురువు వెనక కావాలి. వెనక గురువు ఉన్నారంటే విన్ అయిపోతారు. ఆయన సింహరాశి వరకు గురువు లేదంటే తగ్గిపోతుంది. ఆయనకి కరెక్ట్ డైరెక్షన్ దొరకదు. మనకి డైరెక్షన్ కరెక్ట్ దొరకాలంటే వెనక గురువు ఉండాలి, మంచి గురువు ఉండాలి. ఆ గురువు ఉన్నారంటే విన్ను ఏ రంగంలో అయినా. లాస్ట్ మంత్లో ఒక అమెరికీలు ఉన్నారు, మన శిష్యుడు ఒకటి. ఆయన ఎలాగో వేరే వాళ్ళతోనే నంబర్ తెలుసుకుని కాల్ చేశారు. మీ పూజ చేయండి సరిపోతుంది, జాతకులు ఇలాగుంది, 10th హౌస్లో మీ ఇలాగున్నారు, మీ అమెరికాలో ఒక ప్రాపర్టీ కొనేస్తారు అన్న అంటే అలాగే అయిపోతుంది. బ్యాంకులు సడన్గా వచ్చేసి అది అంటారు ఏంటండి మిరేకల్ వచ్చింది అన్నప్పుడు సూర్య భగవానుడు దేవుడు ప్రార్థన చేశారు, ఆ సూర్య భగవానుడే మీకు ఇచ్చారు అని నేను చెప్పాను. అలాగే సింహరాశి వారికి వెనక గురువుని చెప్పారంటే విన్ అవుతారు. ఇంకా కన్యా రాశి వారు, ఈ రాశి వారికి బుధ అధిపతి. సో బుద్ధివంత స్థానంలో ఉండే కన్యా రాశి
మంచి పొజిషన్లు, మంచి గ్రహాలు, నవాంశ కుండలు హై పొజిషన్లు ఉన్నారంటే 30 డిగ్రీ పైన ఈ బుధ గ్రహాలు ఉన్నారంటే సో ఫలితాలు పాజిటివ్ ఉంటాయండి. బ్యూటిఫుల్ పాజిటివ్. గుడ్ గుడ్ ఇన్ యువర్ కన్యా రాశి. ఓకే, నెక్స్ట్ తులారాశి వారు చూద్దాం. తులారాశి అధిపతి శుక్రుడు స్వస్థములు, లగ్నములు 10వ ఇంటికడ కూర్చున్నారంటే డబ్బే డబ్బు. ఏ రంగములైనా, ఏ బిజినెస్ పెట్టినా, ఏది చేసినా డబ్బే డబ్బు. అది శుక్రదశ వచ్చిందంటే వాళ్ళకి విపరీతమైన రాజయోగం అవుతుంది. మహాన్ రాజయోగం తులారాశి వారికి బ్యూటిఫుల్. నెక్స్ట్ వృశ్చిక రాశి వారికి. వృశ్చిక రాశి అధిపతి మంగళము. ఆయన కూడా లగ్నములు, చంద్రములు, 10th హౌస్లు, మళ్ళీ 5th హౌస్లు ఉన్నారంటే ఆయన స్వస్థానము మేష కానీ వృశ్చిక అయిందంటే అక్కడ మంగళం ఉన్నారంటే పోయిన జన్మలో పెద్ద రాజు అయి ఉంటారు. ఆయన మహాన్ రాజుడు అయి ఉంటారు. ఆయన ఆ రాజస్థానము మళ్ళీ దొరుకుతుంది ఆయనకి ఈ ఇండియాలో, ఈ జన్మలు. ఎలాగంటే కుజుడు అలాగే ఆయన పైనకి తీసుకెళ్తారు. ఇంకొకటి కుజుడు ఉన్నప్పుడు IPS ఆఫీసర్ ఎక్కువ ఉంటారు. మళ్ళీ కమాండర్ స్థితిలో మళ్ళీ క్యాప్టెన్ ఉంటారు. ఇండియా బోర్డర్ ఫైనల్లో హై లెవెల్ అండి వాళ్ళది. సిబిఐలు ఉంటారు, లోకాయుక్తులు ఉంటారు, CID సెక్షన్లు ఫుల్ వాళ్ళదే. వృశ్చిక రాశి వాళ్ళదే. పెట్టుకున్నారంటే అది కనిపెడతారు, ఇక్కడే పోయింది, ఇదే అయింది అని. పెద్ద పెద్ద ఇంటెలిజెంట్లీ ఉండేవారు వృశ్చిక రాశి వాళ్ళే, కుజుడు అధిపతి ఉండేవాళ్ళే. దానికోసం కుజుడు మీ లగ్నములు, చంద్రములు ఉన్నారంటే మీరు హై పొజిషన్లో అయిపోతారు. నెక్స్ట్ ధనుష్ రాశి. ధనుష్ రాశి అధిపతి గురు. ఆ గురు ఏముంటారంటే గురు ఎప్పుడైనా కానీ మంచితనమే చేస్తారు. మళ్ళీ మీ ఇల్లులో 10th హౌస్లో గురు కరెక్ట్ పొజిషన్లో కూర్చున్నారంటే మీరు పెద్ద జ్యోతిష్యుడు అయిపోతారు. పెద్ద ఆశ్రమానికి మీరే పీఠాధిపతి అయిపోతారు. మళ్ళీ పెద్ద పొజిషన్, రాష్ట్రపతి, అటువంటి పొజిషన్స్ ఉంటాయి కదా, దానికి గురువు ఉండే అధిపతి ఉండేవారే అవుతారు. ధనుషు రాశికి గురువు బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇస్తారు. బట్ గురు జాతకములు, గురు స్థానములు, గురు శాంతి ఒకటి చేసుకోవాలి. గురుతత్వ ప్రకారంగా కొంచెం దానము, హోమము, హవనము చేసుకున్నారంటే మీరు చుట్టపుట్ట ఎక్కడ ఉంటారో మీ చుట్టూ వెనక ఆ పాజిటివ్ అఫర్మేషన్, పాజిటివ్ ఎనర్జీ ఫుల్ ఉంటుందన్నమాట. మీరేమంటారో అది అయిపోతుంది, జరిగిపోతుంది శిష్యుడు వాళ్ళకి. అటువంటి జాతకం ఉండేవారంటే గురు. ధనుషు రాశి అధిపతి గురు, బ్యూటిఫుల్ బృహస్పతి. నెక్స్ట్ మకర రాశి. మకర రాశి అధిపతి శని. ఆ శని దేవుడు మీ స్వస్థానములు ఉండాలి, లేకపోతే 10 ఇల్లులు ఉండాలి, లేకపోతే మకర కుంభలు స్వస్థానములు ఉన్నారంటే ఆ దశ నడిచిందంటే బ్యూటిఫుల్ కాన్సెప్ట్. మీకు మంచి మంచి ఫలితాలు ఇస్తారు శని మహారాజు. హైకోర్టు జడ్జ్, సుప్రీంకోర్టు జడ్జ్ అయిపోతారు మీరు. రాజకీయంలో మీరు ఫైనల్, మీ డిసిజనే ఫైనల్. ఏ మినిస్టర్ అయినా కానీ మీ మాటే వినాలి. ఆ రకంగా ఉంటుంది మీ అడ్మినిస్ట్రేటివ్. మకర రాశికి శని మహారాజుడు అధికమైన బలం ఇస్తారు. 30 డిగ్రీ పాజిటివ్ పోయారంటే మీ జాతకంలో విన్నర్, మీరు హై పొజిషన్లో వెళ్ళిపోతారు. నెక్స్ట్ కుంభరాశి. కుంభరాశి అధిపతి కూడా శనిడే. బట్ ఇక్కడ శతతార నక్షత్రములు కుంభరాశికి హై మూమెంట్ ఉంది. దాంట్లోనే ఎక్కువ జాతకము చూశాను కదా, దానిలో ఉండే శతతార నక్షత్రానికి హై స్పీడ్లు ఇస్తారు శని మహారాజుడు. మీరు ముందుకు వెళ్ళిపో అని బ్లెస్సింగ్ ఇస్తారు. శని మహాదేవుడిది బ్లెస్సింగ్ ఉన్నారంటే ఆయన ఇక్కడ తిరిగి చూసే అక్కర్లేదు. అలాగుంటుంది ఆయన జాతకము. ఇలాగై మంచి జాతకం అని నేను చెప్పవచ్చు కుంభరాశి వారికి, మంచి పొజిషన్. నెక్స్ట్ మీనరాశి చూద్దాం. మీనరాశి అధిపతి బృహస్పతి గురువుడు. గురువుడు మీనరాశిలో ఏం చేస్తారంటే ఆయన స్లో అయి సడన్గా హై పొజిషన్లో వెళ్ళిపోతారు. ఎలాగంటే అక్కడ పూజలు నడిచినాయంటే, ఓమ అవలాలు చేశారంటే గురుడు సడన్గా మీకు డిసిజన్ ఇచ్చేస్తారు. వెళ్ళిపో అని. గురుడు అటువంటి మహత్వం అక్కడ ఉంటుంది. రేవతి నక్షత్రం వాళ్ళు బ్యూటిఫుల్. 10th హౌస్లో అయినారు గురువు ఉన్నారంటే మీ రేవతి నక్షత్రానికి మీరు విదేశాలు హై పొజిషన్లు ఉంటారు. మీకు అక్కడ ఉద్యోగాలు ఎవరికి లేదంటే మీకు ఉద్యోగం దొరుకుతుంది విదేశాలు. మొన్నే ఆస్ట్రేలియా వాళ్ళకి చెప్పాను, కరెక్ట్ అలాగే అయిపోతుంది. పూజ ఒకటి చేసుకోండి, చూద్దాం ఎలాగుంటుంది అని. బృహస్పతి గురుదేవుడిది హోమ మంత్రం ఇచ్చాను,
దానివల్ల చేసిన తర్వాత హై క్లిక్ అయిపోయారు. సో ఇలాగై అన్ని రాశివారు బాగానే ఉంటుంది. ఇప్పటి నుంచి కార్యక్రమాలు తెలుగు కూడా నేను ఇస్తున్నాను. అన్ని రాశి వారికి మంచి ఫలితాలు ఏమేమి ఉన్నాయో అన్నీ చెప్తా ఉంటాను. మీకు ఎవరైనా చుట్టుపక్కల ఉండేవారు అంటే మా నంబర్కి కాంటాక్ట్ చేయండి. మీ జాతకంలో మాకు ఇచ్చేయండి, డీటెయిల్గా చెప్పేస్తాను నేను. మీరు మొబైల్ కూడా వాట్సాప్లో పంపిస్తే చాలు నాకు. మీరు ఇక్కడ దూరం ఉంటుంది అని అక్కర్లేదు. హైదరాబాదు, తెలంగాణ అన్ని చోట్ల నుంచి వస్తాయి, అనంతపూర్ నుంచి చాలా జనం చెప్తారు నాకు. సో ఇలాగై ఎవరైనా కానీ మా వాట్సాప్ నెంబర్కి పంపించండి. ఇలాగుంది జాతకము, డేట్ ఆఫ్ బర్త్, టైము, మీ ఫోటో, మగవాడైతే రైట్ హ్యాండ్, అమ్మాయి అయితే లెఫ్ట్ హ్యాండ్ మాకు పంపించండి. గీతలన్నీ కనపడాలి వాట్సాప్లో. అది పంపించండి, నేను చూస్తాను. చూసి మీకు కరెక్ట్గా ప్రెడిక్షన్ చెప్తాను. మీరేమో టెన్షన్ పడే అక్కర్లేదు. ఈ వాట్సాప్ గ్రూప్కి ఈ వీడియో అన్నీ షేర్ చేయండి. మీరేమో అక్కర్లేదు. జాతక గురించి నిన్న అడగండి, నేను మీకు కరెక్ట్గా డైరెక్షన్ ఇస్తాను. ఓకే, ఇదందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇదందరికి గుర్తుపరచండి. నేను ఇక్కడ ఉండే ఒక ఆధ్యాత్మికను జ్యోతిష్యము చెప్పే విధానమును అందరికీ చెప్పండి. ఓకే, నమస్కారం అండి.